1975లో శ్రీ బంకిం చంద్ చటర్జీ గారు మన వందే మాతరం గీతాన్ని రచించారు. ఈ సందర్భంగా మన కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అక్టోబర్ 1వ తేదీన భారతదేశ వ్యాప్తంగా 146 కోట్ల మంది కూడా సామూహికంగా వందే మాతరం గీతం పాడి స్కూల్స్లో, కాలేజెస్లో, అన్ని కార్యాలయాల్లో కూడా వందే మాతరం సామూహికంగా ఆలపించి మన ఐక్యతను, దేశభక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలనే సంకల్పంతో ఈ 150వ సందర్భంగా 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మన గాజువాక బీవీకే హై స్కూల్లో ప్రిన్సిపల్ గారు శ్రీమతి మహాలక్ష్మి మేడం గారి ఆధ్వర్యంలో బీవీకే స్కూల్లో పిల్లలందరితో కలిసి రంగనాయకులు గారు, వినోద్ కుమార్ గారు అందరూ పాల్గొని సామూహికంగా వందే మాతరం గీతం ఆలపించడం జరిగింది. ఈ సందర్భంగా బంకిం చంద్ర ఉపాధ్యాయ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. నా పేరు మహాలక్ష్మి వాడ్రేవు. నేను విజ్ఞాన భారతి హై స్కూల్ గాజువాక ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఈరోజు మేము మా పాఠశాల యాజమాన్యం నుంచి వచ్చిన ఆజ్ఞల మేరకు ఈ 150వ వందే మాతర వేడుకల్ని మేము మా పాఠశాలలో జరుపుకున్నాము. ఈ వందే మాతర గేయాన్ని బంకిం చంద్ర చటర్జీ గారు ఆనందమఠ గ్రంథం నుంచి రచించారు. ఈ గేయం అనేది ఏ మతానికి విభేదం కాదు. అందరినీ మన భారతదేశాన్ని, జాతిని, మన దేశభక్తిని చాటడానికి, ఐక్యతను తెలియజేసే గేయం అని ఈరోజు మా పిల్లలందరికీ చెప్పడం జరిగింది. అంతేకాకుండా మా పాఠశాలలో పూర్ణ వందే మాతర గీతాన్ని మేము ఎప్పుడు ఆలపిస్తాము. ఈరోజు మా స్కూల్ విద్యార్థుల్ని కూడా స్కూల్ వాళ్ళు, ఇతర హై స్కూల్, నడిపుడి హై స్కూల్ వాళ్ళు తీసుకువెళ్ళి అక్కడ పిల్లల చేత గీతాలాపన చేయించారు. అక్కడ మన బీవీకే విద్యాలయాల్ని చక్కగా కొనియాడారు. మా పాఠశాలలు ఒక్క ఈ నైతిక విలువలే కాకుండా ఆధ్యాత్మిక, శాస్త్ర, సాంకేతిక విద్యను కూడా గరిపిస్తున్నాయి అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. జై హింద్.